ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం వాస్తులో ఉండే కొన్ని ప్రాథమిక అంశాల ఆధారంగా చాలామంది అనుసరిస్తున్న ఇంటి ప్లాన్ గురించి చర్చించడం జరిగింది. కొందరు వాస్తు పండితులు దిక్సాధన చేయకుండానే అందరికీ ఒకే ప్లాను ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ స్థలం శుద్ధ ప్రాచిలో ఉందా, ఈశా ప్రాచిలో ఉందా, లేక ఆగ్నేయ ప్రాచిలో ఉందా అనే ప్రాథమిక అంశాన్ని పరిశీలించకుండానే ఇంటి ప్లాన్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ ప్లాన్ కేవలం శుద్ధ ప్రాచిలో ఉండే స్థలాలకు మాత్రమే సూటబుల్గా ఉంటుంది. అంటే స్థలం దిక్కులకు సరిపెట్టబడి ఉండే స్థలాలకు మాత్రమే ఈ ప్లాను సూటబుల్గా ఉంటుంది. అయితే ఇలాంటి స్థలాలు కేవలం 1% మాత్రమే ఉంటాయి. ఇక 5 డిగ్రీల వరకు ఈశా ప్రాచ్యలో కానీ, ఆగ్నేయ ప్రాచ్యలో కానీ ఉండే స్థలాలకు కూడా కొంతవరకు ఈ ప్లానే సరిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ప్లాన్ అన్ని స్థలాలకు ఆమోదయోగ్యం కాదు అనే విషయాన్ని మనం 2 ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం. మొదట మనం ఇదే ప్లాన్ని 25 డిగ్రీలు ఈశాన్య ప్రాచిలో ఉండే స్థలానికి అన్వయించినప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. ఒక స్థలం ఈశాన్యం వైపుగా 25 డిగ్రీలు టిల్ట్ అయి ఉన్నప్పుడు మనం దిక్సూచి ఆధారంగా తూర్పును పరిశీలిస్తే అది 90 డిగ్రీలకు బదులుగా 65 డిగ్రీలుగా చూపిస్తుంది. మరి ఈ ప్లాన్లో ఉండే వాస్తు దోషాలను పరిశీలిద్దాం. ఒకటి, ఆగ్నేయంలో ఉండవలసినటువంటి కిచెను తూర్పు దిక్కులోకి వచ్చేసింది. ఇక 2, తూర్పులో ఉండవలసినటువంటి సెప్టిక్ ట్యాంక్ కాస్త ఈశాన్యం మరియు తూర్పు ఈశాన్యాలలోకి వచ్చింది. కావున ఇలాంటి స్థలాలకు మనం ఉత్తరంలో సెప్టిక్ ట్యాంకు నిర్మించుకుంటే బాగుంటుంది. ఇక 3వ పాయింట్ చూసినప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కు సంబంధించి ఉన్నటువంటి టాయిలెట్ ఏదైతే ఉందో అది పశ్చిమ నైరుతిలో వచ్చింది. ఇది పిల్లల చదువుపై దుష్ప్రభావం చూపుతుంది. ఇక 4వ పాయింట్, మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ దక్షిణ ఆగ్నేయంలో వచ్చింది. ఇది అనారోగ్యాలకు కారణభూతమవుతుంది. ఇదే ప్లాన్ను 25 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉండే స్థలానికి ఇచ్చినట్లయితే, అంటే 90 డిగ్రీలు ఉండవలసినటువంటి తూర్పు వైపుగా 115 డిగ్రీలు చూపిస్తుంది దిక్సూచిలో మనం చూసినట్లయితే. మరి ఈ ప్లాన్లో ఉండే దోషాలు ఏంటనేది పరిశీలిద్దాం. ఒకటి, ఈ స్థలానికి ఉత్తరంలో సెప్టిక్ ట్యాంకు ఉంటే అది ఈశాన్యంలో ఉన్నట్లు అవుతుంది. ఇది దోషపూరితం. కావున ఇలాంటి స్థలాలకు తూర్పు దిక్కులో సెప్టిక్ ట్యాంకును నిర్మించుకోవాలి. ఇక 2వ దోషం చూసినప్పుడు ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం కంటే తూర్పులో అధికంగా ఉంది. ఉత్తరం వైపు ఈశాన్యం అనేది వచ్చింది. కావున ఈ ఇంటికి సంబంధించి ఈశాన్యంలో తక్కువ ఖాళీ స్థలం, ఆగ్నేయంలో ఈశాన్యం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వలన వంశ వృద్ధిపై దాని ప్రభావం ఉంటుంది. అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈశాన్యం కంటే ఆగ్నేయం అనేది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించింది. ఇక 3వ దోషాన్ని పరిశీలించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ సరిగ్గా నైరుతి దిక్కులో వచ్చింది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషంగా చెప్పవచ్చు. కాబట్టి మనము ముందుగా స్థలం యొక్క పొడవు వెడల్పులను పరిశీలించాలి. అలాగే ఆ స్థలం ఎన్ని డిగ్రీలు ఎటువైపు టిల్ట్ అయి ఉందో పరిశీలించాలి. అప్పుడు మాత్రమే మనం గృహానికి సంబంధించినటువంటి ప్లాను తయారు చేసుకోవాలి. కాబట్టి చాలామంది పండితులు ఇవన్నీ ఏమీ పరిశీలించకుండా పలానా దిక్కులు పలానా చోట ఉంటాయి అనేటటువంటి ఒక గుడ్డి నమ్మకంతో మనకి ప్లాన్ ఇస్తూ ఉన్నారు. వాటి వల్ల మనకి చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఈ వీడియోల ద్వారా మీకు వాస్తుపై
ఒక చక్కటి అవగాహన వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అలాగే దిక్సూచి సహాయంతో మనం మన ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఎటువైపు టిల్ట్ అయి ఉంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో కూడా ముందు రాబోయే వీడియోల్లో తెలియజేస్తాను. అలాగే ఎన్నో విషయాలు ప్రస్తుతం చాలామంది చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఏంటి, మరి మనం వాటిని ఎలా కనుక్కోవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా రాబోయే వీడియోలో పరిశీలిద్దాం. కాబట్టి వాస్తు గురించి ఎవరైతే అవగాహన పొందాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా వీడియోలు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.